వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైభవ్ సూర్యవంశీ ఇక తన బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎంఆర్ఎఫ్ సంస్థ ఏడాదికి 6 కోట్ల ఆఫర్ చేసింది. తన బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ అని చెప్పి కూడా ఒక టైటిల్ లిఖించడానికి ఇక వైభవ్ 6 కోట్లు కాదు 12 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో T20 సిరీస్ కి ముందు ఈ డీల్ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ బ్యాట్మెన్ ను ఉపయోగిస్తున్నారు వైభవ్. ఇక ఎంఆర్ఎఫ్ ఆఫర్ కు వైభవ్ ఓకే చెప్తాడా లేదా, వైభవ్ అడిగినటువంటి 12 కోట్ల ఎంఆర్ఎఫ్ ఇస్తుందా లేదా, ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లు ఇప్పుడు వైభవ్ తను చాలా వైభవ్ గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ వైభవ్ అసలు ట్రెండింగ్ గా నిలుస్తూ ఉన్నాడు. ఇక వైభవ్ అసలు బ్యాట్ పడితే చాలు అది 4లు 6లు, మరి అలాంటిది ఆ బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ కనుక ఎంఆర్ఎఫ్ బ్రాండ్ బ్యాట్ ఇటు వైభవ్ వాడాలంటే కనుక డెఫినెట్ గా కూడా మరి ఎక్కువ పారితోషికం చెల్లించుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే 6 కోట్లతో సరిపెట్టకండి అని వైభవ్ అంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రమేష్, వైభవ్ ఇక కొంత డిమాండ్ తో ఇప్పుడు కొన్ని డిమాండ్లు ఎంఆర్ఎఫ్ ముందర పెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ సర్కిల్స్ లోనే కాకుండా మొత్తం కూడా టోటల్ స్పోర్ట్స్ బిజినెస్ వరల్డ్స్ లోనే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అసలు 13-14 ఏళ్ల వయసు అంటే నార్మల్ గా పిల్లలు స్కూలు అదేవిధంగా చదువులు అండర్ 14 క్యాంపుల గురించి ఆలోచిస్తారు. కానీ ఈ బిహార్ సంబంధించినటువంటి వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏకంగా వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ నే తన చుట్టూ తిప్పుకుంటున్నాడని చెప్పుకోవచ్చు నేను. అయితే ఇటీవలే ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఇతన్ని 1.10 కోట్లకు కొనుగోలు చేసినప్పుడే అందరికీ అర్థమైంది ఈ అబ్బాయి నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ కాబోతున్నాడని. ఎందుకంటే కేవలం వయసు మాత్రమే చిన్నది, కానీ ఇతని హిట్టింగ్ ఇతని క్లాస్ చూస్తే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ రేంజ్ లో ఉంటుంది. అండర్ 19లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ కొట్టారంటే అతనిలో ఎంత పొటెన్షియల్ ఉందో బ్రాండ్స్ అన్ని ముందే పసిగట్టేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు అతని బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం ఒక రేంజ్ లో మొత్తం కూడా వార్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ ప్రెసిజియస్ బ్రాండ్ అయిన ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ సంస్థ వైభవ్ కోసం మొత్తం కూడా రంగంలోకి దిగింది. మనందరికీ కూడా తెలుసు ఎంఆర్ఎఫ్ బ్యాట్ అంటే అది ఒక ఎమోషన్. సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా, గౌతమ్ గంభీర్, అదే తర్వాత రన్ మెషిన్, విరాట్ కోహ్లీ ఇలాంటి లెజెండ్స్ మాత్రమే ఆ లోగో ఉన్నటువంటి బ్యాట్ ను వాడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేయడానికి వాళ్లకు వైభవ్ పర్ఫెక్ట్ చాయిస్ లా కనిపించారు. అయితే అందుకే ఎంఆర్ఎఫ్ మేనేజ్మెంట్ వైభవ్ సూర్యవంశీకి ఏడాదికి అక్షరాల 6 కోట్లు ఆఫర్ చేసినట్లు లోపలి వర్గాల సమాచారం ప్రకారం అయితే మనకంతా ఉంది రేణు. అయితే నిజానికి ఒక అండర్ 19 ప్లేయర్ కు ఏడాదికి 6 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు, ఒక రికార్డు ఆఫర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అసలైనటువంటి ఒక ట్విస్ట్ కూడా కనబడతా ఉంది. వైభవ్ మేనేజ్మెంట్ మరియు అతని ప్రతినిధులు ఈ ఆఫర్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వాళ్ళు ఏకంగా ఏడాదికి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అంటే ఎంఆర్ఎఫ్ ఆఫర్ చేసిన దానికి డబుల్ అమౌంట్ అన్నమాట. అయితే మా ప్లేయర్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అతనికి ఉన్న క్రేజు ఫామ్ దృష్ట్యా 12 కోట్లు కరెక్ట్ వాల్యూ అనేది వైభవ్ టీమ్ కు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా కూడా చెప్తున్నారు నేను. అయితే దీంతో ఒక్కసారిగా క్రీడా ప్రపంచం మొత్తం కూడా షాక్ గురైపోయింది. ప్రస్తుతానికైతే వైభవ్ సూర్యవంశీ మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి ఒక ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ సారిన్ స్పోర్ట్స్ కి మొత్తం కూడా ఆ బ్యాట్ ను తను ఉపయోగిస్తా ఉన్నాడు. సో ఇక మీరు ఎవరైతే అతని మ్యాచ్లు చూసినటువంటి వాళ్ళు ఉంటారో ఆ బ్యాట్ పైన చూస్తే కనుక ఎస్ఎస్ లోగో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ కొత్త డీల్ చర్చకు రావడంతో చాలా మంది కూడా ఒక్కసారిగా షాకి గురైతా ఉన్నారు. 12 కోట్లు అంటే ఎంఆర్ఎఫ్ డిమాండ్ చేసినటువంటి 6 కోట్లు కాకుండా ఒకేసారి దాన్ని డబల్ చేసి వైభవ్ సంబంధించినటువంటి టీం సభ్యులు చెప్పడంతో కొంత చర్చలు అయితే ఇరు వర్గాల మధ్య మొత్తం కూడా ప్రస్తుతంగా ముమ్మరంగా జరుగుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది రేణు. రమేష్, ఇక మనం చూస్తే జనరల్ గా కూడా స్పోర్ట్స్ స్టార్స్ ఇలాంటి యాడ్స్ చేయడానికి కానీ లేకపోతే ఈ విధంగా ఒక బ్రాండ్ ప్రమోషన్ కానీ వీటన్నిటి కూడా ఎక్కువ మొత్తంలోనే చార్జ్ చేసుకుంటారు. అలాంటిది వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తి. వైభవ్ సూర్యవంశీకి ఉన్నటువంటి క్రేజ్
గతం నుంచి ఇప్పుడు మనం కోహ్లీ వీళ్ళందరూ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో సుదీర్ఘంగా, వైభవ్ సూర్యవంశీ కూడా అంతే అదే విధంగా కూడా తను క్రేజ్ లో దూసుకుపోతూ ఉన్నాడు. అవును రేణు. అయితే ఇప్పుడు ఏదైతే వైభవ్ సూర్యవంశీ మొత్తం కూడా తన చిన్న వయసులోనే మొత్తం కూడా అందరి చూపుని వైభవ్ సూర్యవంశీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. తన ఆటలో గాని తను కొట్టే మరి ఈ సమయంలో అంటే రమేష్, మరి తాను అడిగినటువంటి డీల్ కి ఎంఆర్ఎఫ్ ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా ఈ 12 కోట్ల డీల్ కి, లేకపోతే ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్ రేణు. అయితే ఖచ్చితంగా ఎంఆర్ఎఫ్ కూడా దీనికి సంబంధించి కొంత ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే వైభవ్ కి వాళ్ళు చేసినటువంటి ఆఫరు 6 కోట్లు, కానీ వైభవ్ డిమాండ్ చేసింది మాత్రం 12 కోట్లు. ఎందుకంటే మొత్తం కూడా వైభవ్ మొత్తం కూడా మా ప్లేయర్ ఫ్యూచర్ సూపర్ స్టార్, అతనికి ఉన్నటువంటి క్రేజ్ అవన్నీ చూసి మాకు 12 కోట్లే కరెక్ట్ అంటూ వైభవ్ టీం చెప్తా ఉంది. మరి ఎంఆర్ఎఫ్ ఆఫర్ చేసింది డబుల్ గా వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీనిపైన ఎంఆర్ఎఫ్ వాళ్ళు కూడా కొంత ఆలోచించుకొని వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఇంగ్లాండ్ తో జరగబోయేటటువంటి T20 సిరీస్ కు ముందే ఈ డీల్ ను ఎలాగైనా క్లోజ్ చేయాలనేది ఒక ప్లాన్ అన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ సిరీస్ స్టార్ట్ అయ్యే లోపే డీల్ ఓకే అయితే వైభవ్ కొత్త బ్యాట్ తో కొత్త బ్రాండ్ లోగోతో బరిలోకి దిగుతాడు. దీని వల్ల ఇంటర్నేషనల్ వైడ్ గా ఆ బ్రాండ్ కు వచ్చే పబ్లిసిటీ మైలేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే ఇరు పక్షాలు చాలా పట్టుదలగా చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను మొత్తం మీద వైభవ్ నెక్స్ట్ ఆడేటటువంటి మ్యాచ్ లో ఖచ్చితంగా మా బాటే పట్టాలి, మాదే మొత్తం కూడా ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా మా లోగో అనేది కనబడాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఆసక్తికరంగా వైభవ్ సూర్యవంశీకి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి ఇంకా వైభవ్ ని కూడా కొంత వాళ్ళు మాట్లాడి కాంప్రమైజ్ చేసి అయినా సరే వాళ్ళ లోగోని వీళ్ళకి మొత్తం కూడా వాళ్ళ బ్యాట్ ని ఈయనకు అప్పచెప్పేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేసేటట్టుగా తెలుస్తుంది. నేను ఇప్పుడు అందరిలోనూ కూడా ఒకటే క్యూరియాసిటీ ఉంది, చివరికి ఏం జరుగుతుంది, వైభవ్ 6 కోట్లకే ఒప్పుకుంటాడా లేక ఎంఆర్ఎఫ్ దిగి వచ్చి 12 కోట్లు ఇస్తుందా అనేటటువంటి మాటలు అయితే పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. ఇక మనం పర్సనల్ గా కనుక ఒకసారి చూస్తే బిజినెస్ వరల్డ్ లో ఎప్పుడు కూడా ఒక మిడిల్ గ్రౌండ్ అనేది ఉంటుంది. ఎంఆర్ఎఫ్ బ్రాండ్ వాల్యూ చాలా పెద్దది. ఆ బ్యాట్ పట్టుకొని ఆడితే వచ్చేటటువంటి ఇమేజ్ ప్లేయర్ కు కూడా చాలా ప్లస్ అవుతుంది. కాబట్టి వైభవ్ ఆడిన 12 కోట్లకు పూర్తిగా ఇవ్వకపోయినా ఒక 8 నుండి 9 కోట్ల మధ్యలో ఈ డీల్ ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఎస్ఎస్ బ్రాండ్ తను యూజ్ చేస్తూ ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ చేతిలో అదే బ్యాట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎంఆర్ఎఫ్ టైట్స్ ఏ ప్లేయర్స్ అయితే ఫామ్ లో ఉంటారో స్పోర్ట్స్ స్టార్స్ క్రికెట్ లో గతంలో కోహ్లీ కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళు ఎంఆర్ఎఫ్ వాళ్ళకి కొన్ని కోట్లతో డీల్ కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. ఇక వైభవ్ సూర్యవంశీ క్రేజ్ లో ఏమాత్రం తక్కువ లేదు. తన ఆట తీరుతో అత్యంత తక్కువ కాలంలో తను అందరినీ కూడా తన ఫ్యాన్స్ గా మార్చేసుకున్నాడు. తనకున్నటువంటి క్రేజ్ వైభవ్ సూర్యవంశీ ఎటు వెళ్ళినా తను ఏ మూమెంట్ చేసినా అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ చుట్టూనే కళ్ళు తిరుగుతున్నాయంటే ఏ మాత్రం కూడా ఆశ్చర్యం లేదు. ఇక అలాంటిది ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ నుంచి అంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్పాన్సర్షిప్ 12 కోట్ల డీల్ ను కుదుర్చుకోబోతోంది. 12 కోట్లు డీల్ కోసం ఇప్పుడు వైభవ్ సూర్యవంశం 12 కోట్లు అని చెప్తుంటే లేదు 6 కోట్లు అంటూ కూడా ఎంఆర్ఎఫ్ అయితే చెప్తూ ఉంది. ఈ మధ్య రకంలో ఒక 10 కోట్ల దగ్గర ఈ డీల్ కుదిరేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. కాకపోతే అంత ఎక్కువ అమౌంట్ చెప్పినంత మాత్రాన్ని కూడా ఎంఆర్ఎఫ్ టైట్స్ అయితే వెనక్కి వెళ్ళదు. ఎప్పుడు కూడా తన బ్రాండ్ ప్రమోషన్ లో ఎంఆర్ఎఫ్ ఎప్పుడు కూడా బ్రాండ్ ప్రమోషన్స్ లో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇక ఎంఆర్ఎఫ్ లో మనం చూస్తే ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ ఇక ఎంఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి చాలా కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళ చేతిలో ఆ ఎంఆర్ఎఫ్ అని ఉన్నటువంటి బ్రాండ్ టైప్ చేసినటువంటి ఆ బ్యాట్ ఉంటే గనక దాని క్రేజ్ మారిపోతుంది. స్టాక్స్ లో కానీ వీటన్నిటిలో కూడా ఎంఆర్ఎఫ్ కి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్ విలువ చాలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీ డీల్ నుంచి అయితే ఎంఆర్ఎఫ్ అయితే పక్కకు తప్పుకోదు. కానీ కాకపోతే ఎంత దగ్గర ఈ డీల్ కుదురుతుంది అనేది మాత్రం హాట్ టాపిక్ అయింది.